ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కే వ్యోమనాథ్ సాయి శాస్త్రి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఈశ్వరమ్మ వారోత్సవాల సందర్భంగా బాబా గారు చెప్పిన స్వశక్తియే గొప్పది అనే కథ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అనగనగా సురేష్, మహేష్, రమేష్, గణేష్ అను 4 స్నేహితులు ఉండేవారు. వారు రోజు బడికి వెళ్ళేవారు. బడి నుంచి రాగానే వాళ్ళ పుస్తకాలు ఇంట్లో పెట్టుకుని కాళ్ళు చేతులు కడుక్కుని వాళ్ళ అమ్మగారు చేసిన స్నాక్స్ తిని ఆడుకోవడానికి వెళ్ళేవారు. వాళ్ళందరూ కలిసిమెలిసి ఆడుకునేవారు. అలాగే ఒకరోజు సాయంత్రం చల్లగాలికి ఆడుకుందామని రోజులాగే ఆడుకుంటూ ఉన్నారు. అలా ఆడుకుంటూ ఒక మూలకు చేరారు. అక్కడ ఒక శబ్దం వినిపించింది. నన్ను తవ్వి బయటకు తీయండి, మీకు కావాల్సింది నేను ఇస్తాను అని వినిపించాయి. ఆ 4 తవ్వడం మొదలుపెట్టారు. తవ్వుతూ ఉండగా అక్కడ ఒక దీపం మెరుస్తూ ఉంది. ఆ దీపాన్ని తీశారు. వాళ్ళందరూ భయపడ్డారు. భయపడకండి, నేను అల్లావుద్దీన్ మాయా దీపాన్ని, మీకు కావాల్సింది నేను ఇస్తాను, నన్ను దీంట్లో నుంచి విముక్తుని చెయ్యండి అని అంటారు. సరే, గణేష్ దానికేమో ఒప్పుకోడు. సరే అని వాళ్ళు 4 కాసేపు చర్చించుకుంటారు. కాసేపు ఆగిన తర్వాత దాన్ని రుద్దితే దాంట్లో ఉన్న భూతం బయటకు వస్తుంది. రాగానే ధన్యవాదములని చెప్పి మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్తాడు. మొదటివాడైన సురేష్, నాకు ఆటలంటే చాలా ఇష్టం కాబట్టి నాకు బంతి, ఇంటిలో ఆడుకోవడానికి కావాల్సిన వస్తువులు నాకు ఇవ్వు అని అంటాడు. సరే అని ఆ భూతం వెంటనే ఇస్తుంది. రెండోవాడు అయిన మహేష్, నాకు స్కూల్లో మాస్టర్ గారు చదువుకుని రమ్మని రాసుకుని రమ్మని కొంత హోంవర్క్ ఇచ్చారు, అది నువ్వు చేసి పెట్టు అని అంటాడు. వెంటనే క్షణాలలో చేసేస్తాడు. మూడోవాడు అయిన రమేష్, నాకు ఏమీ వద్దు, మా వీధిలో చాలామంది బిచ్చమెత్తుకునే వాళ్ళు ఉన్నారు, వారు జీవించడానికి ధనం ఇవ్వు అని అంటాడు. తన నిస్వార్థమైన కోరికలకు మెచ్చి వాళ్ళందరికీ జీవించడానికి కావాల్సినంత సంపద ఇస్తున్నాడు. 4వవాడు అయిన గణేష్, నాకేమీ వద్దు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అని అంటాడు. మాకు స్వశక్తితో ఉండడానికి భగవంతుడు కళ్ళు, చెవులు, మూతి, ముక్కు, నాలుక, చేతులు, కాళ్ళు అన్నీ ఇచ్చాడు కాబట్టి మేము మా స్వశక్తితో ఉండగలం, అందరికీ సహాయం చేయగలం. నీలాంటి వాళ్ళ దగ్గర బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం మాకు లేదు అని అంటాడు. తన బలమైన కోరికకు మెచ్చి ఆ జీని అక్కడి నుంచి మాయమైపోతుంది. సురేష్, మహేష్ చేసిన తప్పులను సరిదిద్దుకుని మేము కూడా స్వశక్తితో ఉంటాము అని మాట ఇస్తారు. బాబా గారు దీని నుంచి ఏం చెప్తున్నారంటే, మనిషి శరీరము, అతనిలో ఉన్న అవయవాలు ఎలా ఉపయోగించుకోవాలో అని బాబా గారు ఈ కథ ద్వారా మనకు చెప్తున్నారు. అందరికీ సాయిరామ్.